ఓకే. సీ గైస్, అఫిలియేట్ మార్కెటింగ్ అసలేంటి? మనం ఎలా చేయాలి? ఓకే. బేసికలీ ఎవరు చేస్తారు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం తెలుసుకుందాం. ఎనీ బీ2బీ అండ్ బీ2సి. బీ2బీ అంటే లైక్ బిజినెస్ టు బిజినెస్ అంటే ఐటీ కంపెనీస్, విచ్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఎనీ ప్రోడక్ట్స్ అంటే మీ ఓన్గా కాకుండా మీరు ఎవరి ప్రోడక్ట్స్ అయినా ఎవరి సర్వీసెస్ అయినా సెల్ చేయాలి, వాళ్ళకి సేల్స్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే యూ కెన్ స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. నౌ see guys, here I have written very clearly. I'm sure when you hear or see people talking about it on the web, a question, is it really worth it? ఓకే. అంటే ఏంటి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ ప్రోడక్ట్స్ ని సెల్ చేస్తే మనకి మనీ వస్తాయా, ఇది నిజమా? నిన్న మీరు చెప్పారు కొన్ని పాయింట్స్. సో అవన్నీ కాదు ఆన్లైన్ ఎర్నింగ్ మనీ అనేది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా శాంతి, ఐఎమ్ నాట్ క్లియర్, వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ వెబ్సైట్ మీన్స్ okay, fine. See guys, you can start earning money from affiliate marketing. అంటే మీరు కాలేజెస్కి వెళ్తారు కదా, మేము స్టూడెంట్స్కి గైడ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, డేటా ఎంట్రీ వర్క్ అన్నారు, సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ చెప్పారు, సర్వే, క్యాప్చర్స్, ఇవన్నీ మీరు ఫిల్ చేస్తూ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. బట్ ఆ మనీ ఎర్నింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే ₹1, ₹5, ₹10 ఇట్లా అంటే ఏంటంటే సింగిల్ రూపీస్లో ఉంటుంది. బట్ విత్ హెల్ప్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ బై సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ అదర్స్. ఓకే. నౌ సీ గైస్, ఇక్కడ మీరు చూడగలిగితే నా స్క్రీన్ని, 1 సెకండ్. A type of marketing in which you promote other people's companies or brands or products or services that make you earn a certain percentage of money, generally referred as a commission for each sale you make, is known as affiliate marketing. అంటే ఏంటంటే మీరు ఏ పర్సన్ తాలూకా లైక్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ ఎనీ కంపెనీస్ కానీ బ్రాండ్ కానీ ఏదైనా ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏదైనా సర్వీస్ అవ్వచ్చు. ప్రోడక్ట్ అంటే ఏంటండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూ ఉంది, అదొక ప్రోడక్ట్. సర్వీస్ అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు సెల్ సర్వీస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో ఇఫ్ యూ రిఫర్ సమ్ వన్ క్లయింట్స్ ఫర్ అస్, దెన్ యూ విల్ గెట్ ద కమిషన్, రైట్? సో ఇలా మనకి ఆన్లైన్ ఎర్నింగ్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది అనమాట. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఎన్ అఫిలియేట్ ఎర్న్స్. అఫిలియేట్ అంటే ఎవరు ఇక్కడ? యూజర్ అనమాట. యూజర్ అంటే ఎవరైతే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తారో దోస్ వీ కాల్ ఇట్ యాస్ అఫిలియేట్స్. ఓకే. అఫిలియేట్ ఎర్న్స్ ఎ కమిషన్ ఫర్ మార్కెటింగ్ అనదర్ పర్సన్స్ ఆర్ కంపెనీ ప్రోడక్ట్స్. ద అఫిలియేట్ సింప్లీ సర్చెస్ ఫర్ ఎ ప్రోడక్ట్ దే ఎంజాయ్. అంటే ఏంటంటే మీరు ఏదైతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. Okay, then you can start a blog called cooking tips. Okay, then you can sell the products in Amazon. అంటే అమెజాన్లో మీరు అఫిలియేట్ కింద జాయిన్ అయ్యి హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ ప్రోడక్ట్స్ని మీ బ్లాగ్ ద్వారా కూడా సెల్ చేయొచ్చు. ఓకే. సో అలా అనమాట. అండ్ దెన్ ప్రమోట్స్ దట్ ప్రోడక్ట్ అండ్ ఎర్న్స్ ఎ పీస్ ఆఫ్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ఈచ్ సేల్ దే మేక్. అంటే ఏంటంటే ఎవరైతే ఆ పర్టికులర్ లింక్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేస్తారో, సేల్ అవుతుందో, దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్న్ మనీ. ఓకే. ద సేల్ ఆర్ the sales or tracked via affiliate links from the website to another. అంటే ఏంటంటే అఫిలియేట్ లింక్స్ అనేవి ఇవి ఎవరు జనరేట్ చేస్తారంటే మీరు ఎవరి ప్రోడక్ట్స్ అయితే ఎవరి సర్వీసెస్ అయితే సెల్ చేయగలుగుతారో వాళ్ళు మీకు అఫిలియేట్ లింక్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే. See guys, this is what how it works exactly. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాం.
Okay. You show an ad or link for a XYZ store on your website, blog or social network. అంటే ఏంటి, ఓకే, ఫ్లీట్ మార్కెటింగ్ అనేది చేయాలి అంటే మీకు వెబ్సైట్ ఉండాల్సిన పని లేదు. Even without without building a website also, you can start earning money by selling the products online with help of the online marketplaces and ఏంటండి, let's say for example ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, షాపిఫై, రైట్? సో దెర్ ఆర్, అంటే ఏంటంటే మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని నేను ఎఫిలియేట్ చేస్తే ఎక్కువగా కమిషన్స్ అనేవి, మనం రెవెన్యూ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు అనేది తెలుసుకోవాలి. ఓకే, అయితే బేసిక్గా ఎఫిలియేట్ మార్కెటింగ్లో B2C ప్లాట్ఫామ్స్కి ఈజీగా రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు కంపేర్ టు B2B. బట్ B2C ప్లాట్ఫామ్స్లో మనీ రెవెన్యూ అంటే రెవెన్యూ అనేది తక్కువ ఉండొచ్చు, బట్ B2B ప్లాట్ఫామ్స్లో రెవెన్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నా చూడండి, యూ షో ఎన్ యాడ్ ఆర్ లింక్ ఫర్ ఎనీ XYZ స్టోర్ ఆన్ యువర్ వెబ్సైట్, బ్లాగ్ ఆర్ సోషల్ నెట్వర్క్. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, సో అంటే ఏంటి, నా బ్లాగ్లో ట్రావెల్ టు వైజాగ్ అనే బ్లాగ్లో నేను ఒక అమెజాన్ ఎఫిలియేట్ తీసుకున్న తర్వాత కస్టమర్ క్లిక్ చేశాడు. ఓకే, కస్టమర్ క్లిక్స్ ద యాడ్ ఆర్ లింక్, ఏదర్ నేను అక్కడ యాడ్ ప్లేస్మెంట్ అయినా పెట్టొచ్చు, లేదంటే ఒక జస్ట్ లింక్ అయినా పెట్టొచ్చు. ఓకే, అండ్ అది అయిన తర్వాత ఏమవుతుంది, కస్టమర్ ఈజ్ సెంట్ టు XYZ డిజైన్ స్టోర్ త్రూ ట్రాకింగ్ లింక్. నేను ఎందుకంటే ఇప్పుడు నా వెబ్సైట్కి వచ్చి ఎవరైతే ఆ పర్టికులర్ యాడ్ డిజైన్ మీద అవ్వచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ వెబ్సైట్ లింక్ మీద అవ్వచ్చు క్లిక్ చేస్తారో, చేసిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎవరైతే మెయిన్ స్టోర్ ఉంటుందో అంటే అమెజాన్ స్టోర్కి మీ అఫిలియేట్ లింక్ ద్వారా ట్రాక్ అవుతూ వెళ్తాడు. దెన్ కస్టమర్స్ మేక్ ఏ పర్చేస్ ఆన్ XYZ డిజైన్ స్టోర్. అంటే కస్టమర్ ఏం చేస్తాడు, వాడికి అంతా నచ్చింది, ప్రైస్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బాగుంది, సో హీ లైక్ ద ప్రోడక్ట్. దెన్ ఫైనల్లీ కస్టమర్ మేక్స్ ఏ పర్చేస్ ఆన్ XYZ డిజైన్ స్టోర్. అంటే ఏంటంటే XYZ డిజైన్ స్టోర్ అనేది కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడంటే పర్చేస్ చేస్తాడు అనమాట. పర్చేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీరు ఏదైతే ఎఫిలియేట్ నెట్వర్క్లో జాయిన్ అవుతారో, ఎఫిలియేట్ నెట్వర్క్ అంటే ఏంటి, అమెజాన్లో ఎఫిలియేట్ మొన్న చూపించాను మీకు. సో అలా ఎలా అయితే జాయిన్ అవుతారో అక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. ఏమని, ఎఫిలియేట్ రికార్డ్స్, ఎఫిలియేట్ నెట్వర్క్ రికార్డ్స్ ద పర్చేస్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అర్థమైందా? అంటే ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక పర్చేస్ అయిందని చెప్పేసి మీ ఎఫిలియేట్ నెట్వర్క్ డాష్ బోర్డ్లో క్లియర్గా షోకేస్ చేస్తుంది. ఓకే, లైక్ మోహన్, యూ గాట్ వన్ సేల్, యూ గాట్ వన్ ట్రాన్సాక్షన్. సో దిస్ వే ద నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ద పర్చేస్ ఈస్ కన్ఫర్మ్డ్ బై XYZ యాజ్ ఎ వ్యాలిడ్ సేల్. అంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఏదైతే ఎఫిలియేట్ లింక్ ఉంటుందో ఆ ఎఫిలియేట్ లింక్ మనకి అక్కడ పర్చేస్ అవుతుంది కదా, అయిన వెంటనే వాడు కన్ఫర్మ్ చేస్తాడు అనమాట, ఓకే ఈ పర్టికులర్ లింక్ నుంచి ఈ సేల్ అయింది, బికాజ్ ఇట్స్ ఎ వ్యాలిడ్ సేల్. ఓకే, నౌ ద నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ద ట్రాన్సాక్షన్ ఈజ్ క్రెడిటెడ్ టు యూ. అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, మనీ. ఎప్పుడైతే ఒక కస్టమర్ ప్రోడక్ట్ పర్చేస్ చేశాడో, మీ మార్కెట్ ప్లేస్ నుంచి అవ్వచ్చు, ఆ పర్టికులర్ ఎఫిలియేట్ లింక్ నుంచి అవ్వచ్చు, సో సేల్ అనేది రెవెన్యూస్, విచ్ మీన్స్ పర్చేస్ కన్ఫర్మ్డ్ బై సేల్. ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో మనీ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే ఇట్స్ డిపెండ్స్. 24 hours క్రెడిట్ అవ్వచ్చు, లేదు అంటే $100 అయిన తర్వాత వాడు పెట్టవచ్చు, లేదంటే ఎవ్రీ క్వార్టర్కి ఎఫిలియేట్ రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. అంటే ట్రాన్సాక్షన్స్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ ఎఫిలియేట్ నెట్వర్క్స్ terms and conditions anamata. Okay, then the transaction credited to you and finally you get paid your commission. Okay, so this way affiliate program works. Advainda, so endante it's all about to convert the user, to engage the user on the right platform to choose the right product. Okay, now I would like to discuss about the history of affiliate marketing. అసలు ఏంటి affiliate marketing అనేది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో డీటెయిల్డ్ ప్రాసెస్ అంతా చెప్తానండి.
The concept of affiliate marketing was kept on table by dashing dude named William J. Tobin in 1989. అంటే 1989లో ఈ affiliate marketing ఫౌండ్ అంటే ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే తిను. ఓకే, అండ్ he set the original affiliate program for his own company PC Flowers and Gifts in the 90s. అంటే ఏంటంటే ఇది ఒక కంపెనీ నేమ్ అనమాట. నౌ అది ఎప్పుడు 90s అంటే 1990. నౌ బై 1995 ద కంపెనీ వాజ్ జాయిన్డ్ బై 2600 affiliate మార్కెటర్స్ ప్రమోటింగ్ ఇట్స్ ప్రోడక్ట్స్. అంటే ఈ గిఫ్ట్స్ అని కానీ ఫ్లవర్స్ కానీ అంటే ఎలా అంటే he has created the affiliate marketing option on his website. ఎట్లా అంటే బికమ్ ఏ రీసెల్లర్ ఆర్ బికమ్ ఎన్ affiliate అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి జాయిన్ అయిన వాళ్ళు 2600 affiliate మార్కెటర్స్ ప్రమోట్ చేశారంట వాటి ప్రోడక్ట్స్ని. అంటే ఏం చేస్తున్నాడు, వాటికి వచ్చే రెవెన్యూలో డైరెక్ట్గా affiliate మార్కెటర్స్కి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఓకే, నౌ దే మ్యాసివ్లీ స్కేల్ దే ప్రాఫిట్ ఎట్ ద టైమ్. నౌ ఆన్ 22nd January 1996 he also applied for a patent on tracking and affiliate marketing. అంటే ఈ పర్టికులర్ affiliate మార్కెటింగ్ అనేది ఇంకెవడు వేరే వాడు స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేయడం అంటే ఈ affiliate మార్కెటింగ్ అనేది ఇంకెవరు కూడా పేటెంట్ రైట్స్ అనమాట. యునో ఇట్స్ పేటెంట్ రైట్ మీన్స్ యూ కెనాట్ అంటే సేమ్ టెక్స్ట్ కానీ లేకపోతే సేమ్ బ్రాండ్ కానీ ఇంకెవరు ప్రిపేర్ చేయడానికి లేదు. ఓకే, నౌ దెన్ అర్థమైందా, అంటే 1989లో స్టార్ట్ అయింది. 1995 యునో he has implemented the well affiliate program. Then finally he applied for the patents. Okay, now why affiliate marketing, asalu enduku affiliate marketing enduku cheyali? Initially I'll cover some of the top points. Here are the top reasons why you should leverage affiliate marketing both as a marketer and merchant. Now tell me guys, what is the difference between marketer and merchant? Anybody? Marketer, okay, marketer, seller, merchant, wholesale marketer. Okay, ఎస్, బేసిక్గా ఏంటంటే మార్కెటర్ అనేవాడు ఎవడండి, మర్చెంట్ అంటే ఏంటి అసలు? మర్చెంట్ ఈజ్ ఎ సెల్లరా, సోల్డ్ పర్సన్. అంటే ఎవరైతే అమ్ముతున్నాడో ప్రోడక్ట్ని వాడు మర్చెంట్ అవుతాడు. ఓకే, మార్కెటర్ అంటే ఎవడు? ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఎవరైతే రీసెల్ చేస్తాడో హీఈస్ మార్కెటర్ ఆర్ రీసెల్లర్, సమ్ అదర్ affiliate marketer, we call it as some other names. Okay, now see guys, అసలు ఎందుకు చేస్తాం affiliate marketing? ఓకే, అంటే టాప్ రీజన్స్ ఏంటి అనేది నేను మెన్షన్ చేశాను. ఇట్స్ అ హైలీ కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఆప్షన్ బికాస్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఇన్ ఏ సింపుల్ వే. ఓకే, నౌ ఇట్ ఈస్ హైలీ కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఆప్షన్. దెర్ ఈస్ నో నీడ్ టు ఎంప్లాయ్ ఎ వాస్ట్ సేల్స్ స్టాఫ్ ఫర్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే ఈ affiliate మార్కెటింగ్ మీరు ఇండివిజువల్గా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా స్టార్ట్ చేసి మీకు సక్సెస్ అవుతుంది అనిపిస్తే దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్ యూ కెన్ హైర్ పీపుల్ టు రన్ దిస్ affiliate బిజినెస్. ఓకే, అండ్ నౌ యూ హ్యావ్ 100% కంట్రోల్ ఓవర్ యువర్ బిజినెస్ అండ్ లైఫ్. అంటే ఏంటంటే ఇక్కడంతా కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హౌ ద లింక్స్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్, హౌ ద లింక్స్ యూ ఆర్ గోయింగ్ టు ప్రమోట్, how the links are working perfectly, so which affiliate network is good or bad. So you can pratiri kuda mee control lone untadi, and it is the fastest way to become a millionaire if done strategically. And ఏంటంటే మీరు affiliate marketing కనుక స్టార్ట్ చేయగలిగితే then it's it's like more than a business owner లాగా ఉంటుంది అనమాట. And you can start earning money very easily. And it is easy to scale, no regular work required. And then no regular work and lets say for example
we have the Travel to Vizag website, Andy, right? సో ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్ ఉంది బేసికలీ. సో ఈ ట్రావెల్ టు వైజాగ్ని ఏం చేస్తామంటే ఫ్యూచర్లో ఎఫిలియేట్ వెబ్సైట్ కింద చేస్తాం అనమాట. అంటే ఎఫిలియేట్ ఈ కామర్స్ వెబ్సైట్ కింద చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ద వెబ్సైట్ ఇన్ ఏ ఈ కామర్స్ వే. ఎందుకంటే ట్రావెల్ టు వైజాగ్ అనేది ఏంటంటే ఒక ఈ కామర్స్ సైట్ లాగా చేద్దామని ప్లాన్. సో అలా చేయాలి అంటే ఐ నీడ్ పీపుల్. సో అందుకోసమని వీఆర్ రైటింగ్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? సో మేము ఏం చేస్తాం అప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ సెల్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ వాట్ ఎవర్ ద కేటగిరీస్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద ట్రావెల్ టు వైజాగ్. సో నేను ఇక్కడ ఏదైతే ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్లో నేను మెన్షన్ చేశానో ప్రతిదీ కూడా లైక్ కేటగిరీస్ మెన్షన్ చేశాను కదా. సో ఐ కెన్ సెల్ ద ప్రోడక్ట్స్. ఇలా నేను ఎవరి ప్రోడక్ట్స్ అయినా సెల్ చేయగలను. సో దట్స్ వై వీ హ్యావ్ మెన్షన్ ద కేటగిరీస్. ట్రావెల్ అండ్ టూరిజం అంటే ఏ ప్రోడక్ట్ సెల్ చేయొచ్చు? గైస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ రెస్పాండ్. ట్రావెల్ అండ్ టూరిజం అంటే నేను ఒక ఎఫిలియేట్ మార్కెటింగ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లోనే ఎఫిలియేట్ తీసుకున్నా అండి. చెప్తాను అమెజాన్లో ఎలా అసోసియేట్ అవ్వాలి, ఇంకా ప్రాసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడదాం. బట్ బిఫోర్ ఐ జంప్ ఆన్ ద అదర్ టాపిక్, ఐ వుడ్ లైక్ టు నో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ట్రావెల్ టు వైజాగ్ సెల్ చేయొచ్చు ఫ్యూచర్లో. ట్రావెల్ అండ్ టూరిజం అనే కంటెంట్ ఉందండి. ట్రావెల్ అండ్ టూరిజంలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి, ఇది ఒక పోస్ట్ అనమాట. ఏంటిది? టాప్ 10 హిడెన్ టూరిజం ప్లేసెస్ ఇన్ విశాఖపట్నం అని ఉంది. సో నేను ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని నేను సెల్ చేయొచ్చు? ఎనీబడి? టూర్ ప్యాకేజెస్. ఓకే, టూర్ ప్యాకేజెస్ ఎవరు సెల్ చేస్తారు? టూర్ ప్యాకేజెస్ అంటే టూర్ పాస్, ఐ మీన్ టికెట్స్. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ టికెట్స్. ట్రావెల్ యాక్సెసరీస్, అమ్రేష్ మిచ్చెటి, యా హీస్ రైట్ యాక్చువల్లీ. ట్రావెల్ యాక్సెసరీస్ అంటే ఏంటంటే బ్యాక్ ప్యాక్స్ ఇవి ఉంటాయి కదా. నేను అమెజాన్ అడిగాను, అంటే ఏంటి అమెజాన్లో టికెట్స్ అవి ఉంటాయా? అమెజాన్లో టూర్ ప్యాకేజెస్ వాడు అమ్ముతాడా? టూరిస్ట్ పాస్లు ఏమైనా అమ్ముతాడా? నో, రైట్. అంటే యూ కెన్ సెల్ దీస్ సర్వీసెస్. అంటే ఇప్పుడు టూర్ ప్యాకేజెస్ అంటే ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, జస్ట్ లైక్ వీడియో క్యాప్స్ ఈజ్ ఆఫరింగ్ టూర్ ప్యాకేజెస్, రైట్? సో దెన్ ఐ కెన్ ప్రమోట్ దెమ్. ఇఫ్ సమ్వన్ క్లికింగ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్, let's say for example, here best places to visit in Vizag. If someone click on this particular tab, it will be redirected to the Videocaps tour package. So this way you can promote your business people. And then I'm selling the backlinks to the tour packages people. Tourist pass ante I'm not aware. And all type of tickets, okay. Travel accessories mainly. ఏదైతే ఇప్పుడు అమెజాన్ ఉందో, బేసికలీ అమెజాన్లో వీ కెన్ సెల్ ద ట్రావెల్ యాక్సెసరీస్, విచ్ మీన్స్, ఎక్స్క్యూజ్ మీ, అందరూ మ్యూట్లో పెడతారా ప్లీజ్? ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఓకే ఫైన్. ఎవరైతే ట్రావెల్ యాక్సెసరీస్ అని చెప్పారో, యా 10 కిట్స్, లాడ్జింగ్ గైడ్ మే నాట్ బి. ఎందుకంటే వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఆన్ అమెజాన్ అంటే నేను ఏం చేస్తా, ట్రావెల్ అండ్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ ద అమెజాన్ అండి. యా, సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఐ డైరెక్ట్లీ గో ఇండస్ట్రియల్, ఉన్నాయి కదా గైస్. ఎవరైతే మ్యూట్లో పెట్టలేదో ప్లీజ్ మ్యూట్లో పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మీ ఒక్కరి వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా.
Please mute yours. Anyway, see guys, these are the products of travel, right? Then in yes, Amazon affiliate, we already have uh, we, we got an approval from Amazon also. Okay, so నేను ఏం చేస్తా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని అమెజాన్ ఎఫ్లియేట్లోకి వెళ్ళి ఇవ్వండి బ్యాక్ ప్యాక్స్ ఐ సెల్ ద బ్యాక్ ప్యాక్స్ అండ్ ట్రావెల్ కిట్స్ ఓకే ఇలా ఏవైతే ఉన్నాయో ఐ కెన్ సెల్ దీస్ ప్రోడక్ట్స్ ఆన్ దిస్ పర్టికులర్ కంటెంట్ అంటే ఈ పర్టికులర్ కంటెంట్లో ఏవేవి ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ ప్యాక్స్ని సెల్ చేయొచ్చు లేకపోతే టెంట్స్ ఉంటాయి ట్రావెల్ టెంట్స్ ఉంటాయి ట్రావెల్ పిల్లోస్ ఉంటాయి రైట్ ఈ పర్టికులర్ నేను ఇట్లా కంటెంట్లో ఇట్లా నేను కంటెంట్లో పెడతా అనమాట అంటే ఈవెన్ ఇఫ్ సమ్వన్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఇమేజ్ ఆల్సో ఇట్ వుడ్ బి రీడైరెక్టెడ్ టు ద పర్టికులర్ థింగ్ ఓకే ఇగండి ఇట్లా నేను ప్రతి కంటెంట్ రిలేటెడ్గా వైజాగ్ సైట్ సీయింగ్ అని ఉంది ఇది టూర్ ప్యాకేజెస్ కింద పెడతా సో వీ హ్యావ్ హైలైటెడ్ సమ్ we have highlighted some keywords as well Vizag tourist spot if someone click on this tourist spot it would be redirected to the Araku page అరకులో ఎవరైతే హోటల్స్ ఉంటాయో వాళ్ళకి మేము సెల్ చేస్తాం అనమాట ఈ పర్టికులర్ కంటెంట్ని ఓకే ఇట్లా సో దిస్ వే వీ కెన్ సెల్ అప్ ఓకే ఇట్లా ఎవరైనా సరే ఎఫిలియేట్ మార్కెటింగ్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇట్లా ఓకే నౌ శాంతి నేను కోహోస్ట్ కాదండి నాకు నేను కోహోస్ట్లో లేను మోహన్ గారు హలో సార్ రాజప్ప గారు చెప్పండి మీరు కో-హోస్ట్ అండి మీకు ఉంది పర్మిషన్ అవునా ఓకే మీకు రెగ్యులర్ గా రోజు ఇస్తున్నా ఓకే 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 ఫైన్ ఫైన్ నో వరీస్ యా okay the other category would be food and drink so in Amazon what type of products I can sell అంటే ఈ పర్టికులర్ ఫుడ్ అండ్ డ్రింక్ అనే కేటగిరీ ఉంది కదా ఇప్పుడు అమెజాన్ అసోసియేట్స్లో మనం జాయిన్ అయ్యాం వీఆర్ సెల్లింగ్ ద అమెజాన్ ప్రోడక్ట్స్ సో నౌ టెల్ మీ వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఐ కెన్ సెల్ విత్ దీస్ ఫుడ్ అండ్ డ్రింక్ how can we sell a product or earn money without own website I'll tell you Praveen don't worry so because నేను ఒక ప్రాసెస్లో వెళ్తున్నా కదా మీకు డీటెయిల్డ్ వేళ అన్నీ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ రావాలి ఏ కేటగిరీని మనం ఫోకస్ చేయగలిగితే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అమ్మొచ్చు అని సో ఇది ఒక క్లారిటీ వస్తే దెన్ నేను డీటెయిల్డ్ ప్రాసెస్లోకి వెళ్తాను ఓకే నౌ టెల్ మీ గైస్ ఈ ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీ ఉంది కదా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీలో అమెజాన్ ఎఫిలియేట్ కింద జాయిన్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేను సెల్ చేయొచ్చు యా న్యూట్రిషన్ పౌడర్స్ జ్యూసెస్ జ్యూస్ మిక్సర్ ఓకే దట్స్ ఆసమ్ మ్యాన్ అండ్ డ్రై ఫ్రూట్స్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ బీవరేజెస్ యా వెరీ గుడ్ సో హెల్త్ అండ్ ఫిట్నెస్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అమ్మొచ్చు లైక్ అమ్మొచ్చు మీన్స్ సో విచ్ ప్రోడక్ట్స్ వీ కెన్ ఎఫిలియేట్ okay treadmill yoga mats gym equipment excellent awesome very good yes green tea yeah very good so if we go for news so which products you can sell which products you can affiliate
ఓకే, సో ఈ న్యూస్ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ we have updated many posts here. Okay, so what type of, which means what type of products you can affiliate in this news category. Yeah, live telecast. Yes, books, financial editions, magazines. Very good, guys. Good follow. Finance, economy, weather reports. Yes, yes. So we can sell. So come for the technology. What type of affiliates you can do, technology wise? Yes. Platforms for IT support. Yes. Conference related gadgets, software versions, electronic gadgets, GPRS support. Yes. So, okay, fine. Very good. So we can, అంటే మీకు ఇక్కడ అర్థమైందా, అంటే ఒక వెబ్సైట్ లేకపోయినా, అంటే ఇప్పుడు ఇది వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద వెబ్సైట్ లేకుండా ఎలా చేయొచ్చు అంటే, మీరు యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ మార్కెట్ ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. ఐ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్డ్ వే. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా, క్లారిటీ వచ్చిందా? అంటే మీరు అఫిలియేట్ అనేది అయితే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మీరు చూస్ చేయొచ్చు అనేది ఒక క్లారిటీ వచ్చిందా మీకు? Okay, okay, that's fine. Now I'm going back. See guys, ఇక్కడ నేను డీటెయిల్ వేలో చెప్తాను అసలు ఏంటి అఫిలియేట్ మార్కెటింగ్, ఏంటి ఈ 2020లో మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, నేను ఒక పిక్టోరియల్ ప్రజెంటేషన్ లాగా ప్రిపేర్ చేశానండి. ఓకే, ఇది అయిన తర్వాత అప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేస్, అంటే మనీ ఎర్న్ చేయాలి అంటే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఎలా ఉన్నాయి ఛాన్సెస్ అనేవి చెప్తాను. See guys, when I'm talking to affiliate marketing, I already told you this thing, right? It is when you promote companies' products on your website within the intention of making a commission if you initiate the sale. అంటే ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ లో మనం ఓన్లీ సేల్ గురించే మాట్లాడుతున్నాం. నాట్ ఓన్లీ సేల్, ఈవెన్ ఇఫ్ యూ డ్రైవ్ ద ట్రాఫిక్ టు ద పర్టికులర్ వెబ్సైట్. డ్రైవ్ ద ట్రాఫిక్ అంటే ఏంటి? If you introduce the user to the particular website, then also you can start earning money. Okay, so అంటే ఏంటంటే ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడమే కాదు, మీరు 1000 మెంబర్స్ కనుక అమెజాన్ లింక్ కి పంపించగలిగితే ఎఫిలియేట్ లింక్ నుంచి ఆల్సో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇంప్రెషన్ మనీ, అంటే ఆర్ ఇంప్రెషన్ క్యాలిక్యులేటెడ్. సో ఇలా ఎఫిలియేట్ మార్కెటింగ్ లో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, okay, now basically affiliate marketing 2020లో ఎలా ఉండబోతుంది? It is going to be one huge year for affiliate marketers because మనకి ఇప్పటికే అర్థమై ఉండాలి, మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఆర్ టర్నింగ్ అప్ ఇంటూ ఆన్లైన్. సో ఆన్లైన్లో బిజినెస్ అనేవి ఎంత టర్న్ అప్ అవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఆఫ్లైన్ బిజినెసెస్ ఆర్ టర్న్డ్ అప్ ఇంటూ ఆన్లైన్. సో ఎవ్రీబడి నీడ్ ఆన్లైన్ సేల్స్, రైట్? అండ్ so it is and this is a sustainable online business model and give you the flexibility you have always wanted. అంటే ఏంటంటే if you want to sell any company's product, మీరు అంటే ఒక కంపెనీ అనే కాదు, you have to identify which company is offering affiliate marketing. సో మీకు తెలియాలి, అంటే మీకు let's say for example I am into technology, so I can sell the technology products easily. సో అట్లాగే ఈ 160 మెంబర్స్ ఆర్ 180 మెంబర్స్ ఎవరైతే గ్రూప్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ వేస్ ఉంటాయి, రైట్? కొంతమందికి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి క్రాఫ్ట్స్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటుంది.
సో దిస్ వే యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ గోల్స్. అంటే అంటే మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అనేది థింక్ చేయండి. థింక్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో ఒక కంపెనీకి మీరు ఎలా యూజ్ అవుతారు అంటే ఏంటంటే, ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. You can start your own business with affiliate marketing by selling other products, by driving more traffic to the right users. That's it. Okay. Now, proper affiliate marketing is a legitimate opportunity for anyone willing to put in a bit of time and effort. అంటే ఏంటంటే, if you put time and effort, ఇప్పుడు మొన్న నేను అడిగినప్పుడు చాలా మంది చెప్పారు మనీ ఎట్లా ఎర్న్ చేస్తామంటే సార్ ఆన్లైన్ సర్వీస్ ఉన్నాయి, ఫామ్ ఫిల్లింగ్స్ ఉంటాయి, క్యాప్చర్స్ ఉంటాయి అంటారు. నో, అది ఎవరు చేస్తారు అంటే ఎవరైతే ఇల్లిటరేట్స్ లైక్ 10th క్లాస్ చదువు ఆపేయడం, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు ఖాళీగా, లైక్ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. బట్ ఆల్సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ డీటెయిల్డ్ వే. Like even Digital ID Hub is giving training to the housewives because how to earn money within 3 months. So the same way affiliate marketing అనేది ఏంటంటే one of the best platform అన్నమాట. You have to put the time and effort for the 3 to 6 months. That's it. 3 to 6 months గనక ప్రాపర్ డీటెయిల్డ్ ప్రాక్టికల్ వేలో గనక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే then you can start earning money from affiliate marketing and other digital marketing channels. Okay. Yeah. Now, if we step, I'm sorry, is affiliate marketing. 1 second, guys. Yeah, I'm sorry. సో దిస్ ఈజ్ వాట్ స్టెప్ 1 అండి. స్టెప్ 1లో చూడండి, అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు ఎట్లా ఉంటుంది ఏంటనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ దెన్ యూ హ్యావ్ టు చూస్ నిచి. అంటే ఏంటంటే నిచి మీన్స్ కేటగిరీ ఆఫ్ బిజినెస్. సో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారు అనేది, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని మీరు ప్రమోట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని చూస్ చేస్తే మీకు ఎక్కువగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనేది స్టెప్ 1. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ సమ్ డౌట్స్, మేకింగ్ ద కస్టమర్స్ మూవ్ టు ద ప్రోడక్ట్ సెల్. ఓకే, eBay, Flipkart, Amazon, yes, there are different type of networks. And someone is asking me, ఒక మొబైల్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మనీ ఇస్తారు. ఒక రీసెంట్ 1 రెస్టారెంట్స్ లైక్ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డిఫరెంట్ ఏరియాస్ జస్ట్ రివ్యూ చేస్తారు. ఎస్, సో రవికిరణ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ డీటెయిల్డ్ వే. యూట్యూబ్ మార్కెటింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, బట్ చెప్తాను ఆన్లైన్ వేసి ఎలా ఉంటాయి ఏంటనేది. ఓకే, సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ మెనీ డౌట్స్, పర్సనల్గా కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్తాను నేను. ఓకే, ఇవి చెప్పే ముందు ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బేసిక్గా అసలు మనీ ఎర్న్ చేయాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్? ఓకే, దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ వేస్ అండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎర్నింగ్ మనీ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే ప్రాక్టికల్గా నేర్చుకుంటారో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నో ప్రాబ్లం డాక్టర్. And again Shanti texts me, we APSS, yeah, we also work on one of the schemes, entrepreneurship development programs. We train the women on their interest and support for their self-employment and get branding. Oh, that's good. Okay, see guys, ఇక్కడ నేను మీకు ప్రూవెన్ వేస్ అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటే, అంటే ఇన్డెప్త్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇన్డెప్త్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ప్రాక్టికల్ మాడ్యూల్స్ పైన ఒక 2 to
mostly 2 months, if not 3 months. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇట్లా నేర్చుకుంటే కనుక దెన్ యూ కెన్ నో వాట్ ఆర్ ద వేస్ టు ఎర్న్ ద మనీ. ఎనీవే ఐఎమ్ టెలింగ్ నౌ, become a freelancer అంటే ఏంటండి? సో ఇఫ్ యు ఆర్ a tutor, then you can sell your services as a freelancer and learn stock market trading. అంటే ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఇదొక టైప్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ ఎర్నింగ్ మనీ, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎర్న్ ద మనీ. ఓకే, so I won't suggest this stock market trading because you have to know the detailed step by step process. And వీళ్ళకైనా సరే డిజిటల్ మార్కెటింగే చేయాలి, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు నో ద రైట్ ఆడియన్స్, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ పీపుల్ని ఎంగేజ్ చేయాలి, ఇవన్నీ తెలియాలి. నౌ బికమ్ ఏ కన్సల్టెంట్ అంటే ఇఫ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ over 11 years of experience. Okay, so like ఏపీఎస్ఎస్డిసి వాళ్ళకి డిజిటల్ కన్సల్టెంట్స్ కావాలి అనుకోండి, దెన్ డెఫినెట్లీ దే కెన్ look for the digital marketing consultants or digital marketing business consultants as like me. Okay, and earn money online from YouTube. Yes, so you can start earning money from YouTube as well. YouTube మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్పినప్పుడు దీనికోసం డీటెయిల్గా చెప్తా, అసలు మనీ ఎట్లా ఎర్న్ చేయాలి ఏంటనేది. మేక్ మనీ ఫ్రమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఎస్, యూ కెన్ ఆల్సో స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు దాన్ని. ఇఫ్ యు ఆర్ ఏ బ్రాండ్ స్పెషలిస్ట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ పేజ్ కాల్ సంథింగ్ ఎల్స్. ఒక యాక్ట్రెస్ తీసుకుందామండి. యాక్ట్రెస్ అంటే ఎవరిని తీసుకోవచ్చు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ తమన్నా. సో షీఈస్ సెల్లింగ్, like she's an influencer on social media. What she's doing, she's promoting Lux soap products. అంటే తను ఏం చేస్తుంది, she's trying to influence the people on both Facebook and Instagram, and she's saying that, hey, I'm using this Lux soap, so you can start using this product. Definitely she has almost 10 lakh followers. 10 lakhs లో ఒక 1 lakh members purchase చేయరా soap ni? Okay, so this way we can start earning money as a influencer. And the sixth one would be buy and sell domains. And in a day you can sell the products, you can you can buy and sell the domains and hosting services. Okay, seventh one would be domain and hosting. And ఏంటండి, what is meant by domain and hosting? Anybody? ఓకే, సో అంటే ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అఫిలియేట్ లింక్స్. నేను మీకు ఏదైతే ఈ డొమైన్ వెబ్సైట్ కోసం చెప్తానో, సో ఐ పుట్ మై అఫిలియేట్ లింక్. నేను మీకు అఫిలియేట్ లింక్స్ పెట్టేసి పీడిఎఫ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో దాంట్లో పెడతాను. సో యూ కెన్ బై ద డొమైన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ లింక్, దెన్ ఐ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. అర్థమైందా? సో ఏంటంటే డొమైన్, ఇట్స్ అ నేమ్ ఆఫ్ యువర్ వెబ్సైట్. హోస్టింగ్, యూ కెన్ అలొకేట్ ద memory, or what we call it's a space, we call it as space. Okay, so you can do both selling and buying and selling the domain and hosting. Income from writing work. Yes, so this is what content writers basically. Content writers means if you are good at communications, అంటే ఏంటంటే ఎవరికైతే రైటింగ్ స్కిల్స్ బాగుంటాయో, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే బాగా ఇంప్రూవ్ చేస్తారో వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ ఎర్న్ మనీ యాజ్ ఏ ఫ్రీలాన్స్ రైటింగ్ ఆర్ ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్స్. ఓకే, people are asking me many doubts on this. How would I sell the domains and everything? So answer నేను చెప్తా, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, అంటే నేను ప్రతి కేటగిరీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి, డోంట్ వరీ. అయితే
the next one would be start blogging to earn money online, as like travel to Vizag. సో అయితే ఏంటంటే ఇట్లాంటి వెబ్సైట్స్ని బిల్డ్ చేసి ఇట్లాంటి క్వాలిఫైడ్ కంటెంట్ని కానీ లేకపోతే ఎంగేజ్డ్ కంటెంట్ని కానీ బిల్డ్ చేయాలి అంటే టీం అనేది ఉండాలన్నమాట. టీం ఉంటేనే ఇట్లాంటి బ్లాగింగ్ లేకపోతే యునో అంటే డెవలపర్స్ ఉండాలి, డిజైనర్స్ ఉండాలి. ఇలా బంచ్ ఆఫ్ టీమ్ ఉంటే యూ కెన్ స్టార్ట్ working on these blogging platforms to earn the money within 3 to 6 months. Okay. Now, there is a certain number of ways by which we can earn money through digital marketing. సో ఇప్పటి వరకు నేను చెప్పాను కదా డిజిటల్ మార్కెటింగ్లో చాలా టాపిక్స్. సో దాంట్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే కంటెంట్ మార్కెటింగ్ అంటే కంటెంట్ రైటింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎర్న్ చేయొచ్చు, బ్లాగింగ్ వచ్చిన వాళ్ళు ఎర్న్ చేయొచ్చు, ఎస్ఈఓ వచ్చినా ఎర్న్ చేయొచ్చు, వెబ్ డిజైనింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎఫ్లియేట్, మొబైల్, ఈమెయిల్. అర్థమైందా? సో మీరు మొన్న ఏదైతే చెప్పారో ఫామ్ ఫిల్లింగ్ సర్వీస్ అని, అవన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇవి ఏంటంటే యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ విత్ ఇన్ 3 to 6 months, బట్ నాట్ ఇన్స్టాంట్లీ. అంటే ఏంటంటే మీరు ఈ రోజే అప్లై చేసేసి రేపటికే నాకు మనీ వచ్చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. So now tell me guys, how many people good at content writing andi? Anybody in this group? Almost 160 members unnar group lo. Content writing anedi ever raayagalaru? Anybody? No, I'm asking you, ante chance ochina raakpoyina lekapothe adi kaadu, but ఒక కంటెంట్ రైటింగ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. వెబ్సైట్ కూడా కాదు, మా ట్రావెల్ టు వైజాగ్ చూపిస్తా. దీంట్లో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక న్యూస్ వచ్చింది కదా, ఫినాన్స్ మినిస్టర్ అవుట్లైన్స్ డీటెయిల్స్ ఆఫ్ ఎకనామిక్ ప్యాకేజ్ అని. సో ఈ కంటెంట్ రాశారు కదా, ఇలా మీరు ఎవరు రాయగలరు కంటెంట్స్ అనేవి? ఈ గ్రూప్లో అరౌండ్ 160 మెంబర్స్ ఉన్నారు. అయితే చూడండి, ఈ కంటెంట్ రైటింగ్ అనేది కూడా ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్ వీ కాల్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. టెక్నాలజీ కంటెంట్ రైటర్స్ డిఫరెంట్ ఉంటారు, ట్రావెల్ అండ్ టూరిజం రాసే కంటెంట్ రైటర్స్ డిఫరెంట్ ఉంటారు, ఫుడ్ అండ్ డ్రింక్ పైన వేరే ఉంటారు, హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం. అంటే ఇవన్నీ చేయాలి అంటే వాట్ యూ నీడ్ టు నో, యూ నీడ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్. అంటే ఏంటంటే డీటెయిల్డ్ రీసెర్చ్ అనేది రావాలి. కంటెంట్ రైటర్స్ ఎట్లా సక్సెస్ అవుతారు అంటే రీసెర్చ్ రీసెర్చ్ రీసెర్చ్. మీరు ఎంత రీసెర్చ్ చేయగలిగి అండ్ ఆ పర్టికులర్ డొమైన్ మీద మీకు ఒక ఎక్స్టెంట్ వరకు ఒక నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయగలగాలి. దెన్ ఓన్లీ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ఎ కంటెంట్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే. ఓకే. So how many people are there didn't get a chance to work? Okay, I can to some extent. Okay, that's good. A person who can understand and subject about a content. Okay, anybody in this group? నేను ఎందుకంటే అడుగుతున్నా, ఎవరైతే మీరు ఉన్నారో 158 మెంబర్స్లో ఎవరైతే రాయగలరో దెన్ ఐ కెన్ అసైన్ కంటెంట్స్ అండి. I'll pay you. Anybody in this group? I'm waiting and I'm waiting for the update. అయితే చూడండి, ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఒక కంటెంట్ రైటింగ్ అనే ఒకటి రాయాలి అంటే మీరు ఇక్కడ రాసే కంటెంట్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు మళ్ళీ. అర్థమైందా మీకు? అంటే సార్ విశాఖపట్నం అనేది ప్రతి వెబ్సైట్లో ఉంటుంది కదా అంటే ఇలా కాదు. అంటే యూ షుడ్ నాట్ కాపీ దిస్ ఎంటైర్ టెక్స్ట్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, ద కంటెంట్ షుడ్ బి క్వాలిటీ, కంటెంట్ షుడ్ బి యూనిక్. ప్లీజరిజం అనేది ఉండకూడదు. అంటే ఏంటంటే స్పామీ కంటెంట్ ఆర్ డూప్లికేట్ కంటెంట్ కానీ ఉండకూడదు. ఉంటే యూ కెనాట్ డూ. ఎందుకంటే అలా కనుక రాస్తే మీ వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్లో క్రాల్ అవ్వదు. క్రాల్ అవ్వడం అంటే ఏంటి? గూగుల్ వోంట్ గివ్ యూ మచ్ వాల్యూ టు యువర్ వెబ్ పేజ్ బికాజ్ యు ఆర్ ఎ స్పామీ.
or you are a duplicate, you are, you know, duplicate content. ఓకే, ఫైన్. ఓకే, అర్థమైందా? సో అంటే ఐమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్స్ అండి. అంటే మీకు ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఎలాంటివైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మొన్న యునో యువర్ మేనేజర్ రాజప్ప గారు చెప్పినట్టు యూ కెన్ స్టార్ట్ యువర్ యునో ఫ్రీలాన్స్ కెరియర్ అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ థింగ్స్. సో ఇట్లాంటివి డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత యూజ్ అవుతుంది అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. అన్ని మాడ్యూల్స్లో కనుక మీరు ఒక ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలిగితే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఆన్లైన్ బిజినెస్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ టెల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే. బికాస్ ఇది ఇప్పుడు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నారో ఆన్లైన్లో నా దగ్గర, సో మీ అందరూ కూడా యూ కెన్ సజెస్ట్ టు ద స్టూడెంట్స్ డైరెక్ట్లీ, టెల్ దెమ్ digital marketing as a career. Okay, now so the other ways అంటే ఏంటంటే ఇంకా వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్. బేసికల్గా యూట్యూబ్లో మనం ఎట్లా అనేది మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సెల్లింగ్ ఈ బుక్స్. అమెజాన్లో ఒక బుక్ని కనుక మీరు అమ్మితే యూ కెన్ గెట్ 10-15% కమిషన్ అనమాట. ఎందుకంటే ఈ బుక్స్ అమ్మడం అనేది చాలా కష్టం. ఈ బుక్స్ని సెల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఇట్స్ టూ హార్డ్ టు సెల్ దీస్ ఈ బుక్స్. ఓకే, నౌ సో ఇఫ్ యూ హ్యావ్ యూట్యూబ్ అకౌంట్ దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. అయితే యూట్యూబ్ అకౌంట్లో కూడా మీరు ఎలా పడితే అలా ప్రమోట్ చేస్తే యూట్యూబ్లో వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు. మీ యూట్యూబ్ డైరెక్ట్గా మిమ్మల్ని స్పామ్ కింద పెట్టేస్తుంది. అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఫ్లాగ్ ఛానల్ అంటారు అనమాట. ఓకే, యా, పాడ్కాస్ట్ ఈస్ బూమింగ్. ఎస్, యు ఆర్ రైట్. అండ్ sir, if you have time, tell me how to write ebook rules and regulations. So definitely I'll tell you, Raghunath, but not now. Tomorrow we'll discuss about this. Okay. Okay, and affiliate marketing. Now I'm telling this topic. Okay, and promote your own business. And ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అండి, వీ ఓన్ ఏ కంపెనీ కాల్డ్ డిజిటల్ ఐటీ హబ్ ఉంది. లేకపోతే మీ ఏపీఎస్ఎస్డిసి తీసుకుందాం ఎగ్జాంపుల్. మీ ఏపీఎస్ఎస్డికి ఎఫిలియేట్ ప్రోగ్రామ్ కనుక రన్ చేశారు అనుకోండి. సో చేస్తే మీరు చాలా మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ గివింగ్ యువర్ ప్రాజెక్ట్స్ టు వెండర్స్. సో అట్లా కాకుండా కూడా యూ కెన్ గెట్ ద స్టూడెంట్స్ టు యూ డైరెక్ట్లీ. అంటే ఏంటంటే మీ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళే డైరెక్ట్గా రన్ చేయొచ్చు. ఎట్లా స్టూడెంట్స్ బిల్డప్ చేయడం, లేకపోతే ఈ కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ డిజిటల్ టెక్నాలజీస్తో కూడా యూ కెన్ స్టార్ట్ గెటింగ్ ద స్టూడెంట్స్ ఆన్లైన్ without even approaching the other vendors. Okay, and promote your own business. Okay, that's cool. And create e-commerce websites. And create e-commerce websites ante enti, let's say for example meeku oka e-commerce products levu emi levu. Also you can sell the, ante meeku oka offline business undi, you want to sell your products in online. Etla amtaru, you have to join as a seller on Amazon. Amazon no seller కింద join అయితే you can directly promote your products. You can directly sell the products to the targeted user అన్నమాట. ఓకే, సో ఇట్లా కూడా మీరు ఈకామర్స్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొకలా కూడా చేయొచ్చు. ఎవరైతే క్రాఫ్ట్స్, ఇప్పుడు చాలా మందికి ఫీమేల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డూయింగ్ క్రాఫ్ట్స్ ఆన్లైన్. అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ డిజైనింగ్ ఇయర్ రింగ్స్, అవునా? సో ఇలా చాలా చేస్తున్నారు. సో దిస్ వే యూ కెన్ కమ్ అప్ విత్ ద e-commerce platform. Even Indian government has recently revealed the facts of e-commerce, అవునా? సో ఎవరైతే ఇండివిజువల్గా ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసి సెల్ చేసుకుంటారో, సో అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ఇండియన్ గవర్నమెంట్. So that is what e-commerce platforms. Okay, and start your online advertising business.
the same we are doing and get a job in digital marketing field. And ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ ఫైనల్లీ, see guys, these are the different type of digital marketing networks to to earn the money. Do you guys have any idea on network marketing? Ever can idea on the network marketing? Chain marketing, okay. Anybody in this group, do you guys have any idea on network marketing? Making network by using referrals, okay. Basically, referral marketing is different, reseller marketing is different, affiliate marketing is different, network marketing is different. As like Amway. Yes, network. Basically, India and network marketing అనేది what we call network marketing అనేది ఏంటి అంటే ఇండియాలో బ్యాన్. ఓకే, ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ అనేది బ్యాన్ చేశారు. చైన్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఎలో లేదు. ఎస్, క్యూనెట్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, వీ కాల్ ఇట్ యాజ్ MLM మార్కెటింగ్. ఎస్, హైరార్కీ బిజినెస్ అంటే ఏంటంటే నువ్వు జాయిన్ అవ్వు, ఇంకో ఇద్దరిని జాయిన్ చేయి. ఎస్, సో దీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ కాంట్ రన్ బికాస్ ఎందుకంటే ఇలాంటి బిజినెసెస్ని ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ డోంట్ అలౌ. ఓకే, ఎన్మార్క్ అంట ఏమో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అండి. ఓకే, యా, ఆమ్వేస్, వేస్టేజ్, సో ఇలా చాలా వచ్చినాయి. బట్ ఏంటంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్ మార్కెటింగ్ బేసికలీ. సో మీరు ఎవరైనా ఫ్యూచర్లో కూడా జాయిన్ అవుదాం అని అనుకుంటే డోంట్ గో విత్ నెట్వర్క్ మార్కెటింగ్ బికాస్ ఇండియన్ గవర్నమెంట్ వోంట్ అలౌ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్ పీపుల్ యాజ్ లైక్ క్యూనెట్. సో క్యూనెట్ ఈజ్ వన్ ఆఫ్ ద it's a good, but people referring is something like it's a fraud అనమాట. ఇప్పుడు వాడిని ఏదో విధంగా జాయిన్ చేయించేస్తారు, తర్వాత వాడిని వేరే వాడిని తెమ్మంటే వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? సో అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అవుట్ ఆఫ్ ద గేమ్ ఆన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఎస్. Okay, so hope you guys understand. So now tell me, so అంటే ఏంటంటే you can start earning money with this digital marketing platforms, surveys, మీరు ఏదో క్యాప్చర్, ఫార్మ్ ఫిల్లింగ్, డేటా ఎంట్రీ వర్క్స్, ఇవి కాదు మనీ ఎర్న్ చేసే ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఇఫ్ యూ లెర్న్ digital marketing in a detailed way, then you can start earning money within 3 to 6 months for sure. Okay, క్లియర్ గైస్, అర్థమైందా? సో నేను మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. ఎఫిలియేట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, క్రియేట్ యువర్ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇలా ఏవి చేసినా సరే యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఇన్ ఏ ఈజీ వే. ఈజీ వే అంటే నేను ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎందుకంటే కష్టపడింది ఏది రాదంటారు కదా, అట్లా అనమాట. ఓకే, ఫైన్.
ఓకే. అయితే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది రన్ చేయాలి అంటే చూడండి 2020లో ఎఫిలియేట్ మార్కెటింగ్ బ్యాంక్స్ ఫర్ ష్యూర్ ఎఫిలియేట్ మార్కెటింగ్ గోయింగ్ టు బి రాక్. ఎందుకు అంటే ఎనీవన్ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ బై దిస్ ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఏంటంటే మీకు వెబ్సైట్ ఉండాల్సిన పనే లేదు. వెబ్సైట్ లేకుండానే మీరు ఎఫిలియేట్ మార్కెటర్ కింద జాయిన్ అయ్యి దెన్ అంటే అన్ని నెట్వర్క్స్ అలౌ చేయవు. ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ ఏం చేస్తుంది, ఇండివిజువల్గా కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ వాడు ఏమంటాడంటే సో ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్సైట్ దెన్ ఇట్ వుడ్ బి బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ వుడ్ బి గుడ్ దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఇన్ ఏ లాంగ్ రన్ అంటాడు. ఓకే. అండ్ so the step one would be, I mean, I'm going to explain in 7 to 8 steps, I think. Yeah. Choose your niche. అంటే ఏంటంటే యాజ్ అ న్యూ అఫిలియేట్ మార్కెటర్ యూ విల్ వాంట్ టు కమ్ అప్ విత్ ఏ నిచ్ ప్రోడక్ట్ టు బిల్డ్ యువర్ వెబ్సైట్ అరౌండ్. అంటే ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, ఇదే ఒక బిజినెస్గా మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు సెటప్ one website, that is paid website or free website. So what are the difference between paid websites and free websites? Anybody? Yeah, Blogger is a free website. Paid means membership. It's not membership, it's a paid website, like as like Travel to Vizag. Free is a organic website. Yeah, organic means it's like free. And ఏంటంటే let's say for example mohan.blogger.com, that is free. mohan.com, that is paid. అంతే, డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ ఏమి లేవు. ఓకే. ఓకే, ఫ్రీజ్ ఐ థింక్ మీరు అందరూ మర్చిపోయినట్టున్నారు మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి చెప్తుంది. మళ్ళీ మొదటికి వచ్చి చెప్తున్నారు సెక్యూరిటీ అని అదని ఇదని. ఓకే, పెయిడ్ హ్యాస్ మోర్ యాక్సెసిబిలిటీస్, బట్ వాట్ యాక్సెసిబిలిటీస్ ఆర్ దేర్? ఫ్రీ ఇస్ ఏ స్పామ్ యాడ్స్. నో, హూ సెట్ స్పామ్ యాడ్స్? ఫ్రీ ఉన్న స్పామ్ యాడ్స్ ఏమి వచ్చేవండి. మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్లో మీ బ్లాగ్కి మీరు కనుక ట్రాఫిక్ని ఎక్కువగా జనరేట్ చేయగలిగితే 3 to 6 months కనుక మీరు ట్రాఫిక్ని ఫుల్గా జనరేట్ చేయగలిగితే దెన్ మీరు అమెజాన్ ఎఫిలియేట్ కింద జాయిన్ అయిన తర్వాత దెన్ ఆ అమెజాన్ యాడ్స్ వెళ్ళి మీ బ్లాగ్లో పెట్టుకుంటారు. దాంట్లో స్పామ్ యాడ్స్ ఎక్కడ ఉంటాయి? దెర్ ఇస్ నో స్పామ్ యాడ్స్. అండ్ పెయిడ్ వెబ్సైట్ విల్ బీ మోర్ సెక్యూర్ కంపేర్డ్ టు ఫ్రీ వెబ్సైట్. ఎస్, అంటే ఏంటంటే Google search engine gives more importance to the secured websites basically. Secured and you must follow the standards and అంటే ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, బట్ అంత ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వాలి కదా, అర్థమైందా? సో అంత ట్రాఫిక్ జనరేట్ అవ్వాలి అంటే లుక్ అండ్ ఫీల్ బాగుండాలి వెబ్సైట్ది. సో ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్స్ అంత లుక్ అండ్ ఫీల్ బాగుంటుందా డిజైన్ వైజ్ కానీ ఏదైనా? సో ఫ్రీ ఎంతైనా పెయిడ్ వెబ్సైట్స్ ఏంటంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ. యూ కెన్ పుట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వేర్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు ఇక్కడ ట్రెండింగ్ అని పెట్టుకోవాలి నేను కాబట్టి పెట్టుకున్నా. ఫ్రీలో ఇది రాదు, రైట్? ఇట్లా మీకు సైడ్ కానీ ఇక్కడ కేటగిరీస్ రావడం కానీ ఇలా ఫుటర్లో ఇక్కడ ఈమెయిల్ సబ్స్క్రైబ్ రావడం, ఇవన్నీ ఏంటంటే మోర్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అనేవి పెయిడ్ వెబ్సైట్ ఉంటాయి, బట్ కంపేర్ టు ద ఫ్రీ వెబ్సైట్స్. ఓకే. ఎస్, పెయిడ్ వెబ్సైట్ హ్యావ్ టు బై ద డొమైన్ అండ్ హోస్టింగ్. మీరు కొనాలి, డొమైన్ అండ్ హోస్టింగ్ని మీరు పర్చేస్ చేయగలగాలి. ఓకే. నౌ
ఓకే, సి గైస్, నిచి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిచి అంటే ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీని ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయ్యారా కంప్లీట్ ఎఫ్లేట్ మార్కెటింగ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? అంటే మీరు ఇక్కడ ఫెయిల్ అవ్వకూడదు. అవ్వకుండా ఉండాలి అంటే యూ షుడ్ నో విచ్ ఈస్ ద బెస్ట్ కేటగిరీ. చూద్దాం, యూనో విచ్ ఈస్ ద బెస్ట్ కేటగిరీ టు డూ. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, దెర్ ఈజ్ నో బెస్ట్ కేటగిరీ ఫర్ ఎఫిలియేట్ మార్కెటింగ్. నేను ఇప్పుడు చెప్పింది అంటే ఏంటంటే మీరు మీరు దేంట్లో పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తుందో, ఏ కేటగిరీకి మీరు సెట్ అవుతారో ఆ టైప్ ఆఫ్ కేటగిరీలోనే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి. ఓకే, ద మోస్ట్ కన్వర్టబుల్ ఆర్ ఈమెయిల్ అండ్ జిప్ సబ్మిట్స్, దట్స్ ఫైన్. అండ్ వెన్ డిటర్మైన్ ఇన్ నిచ్ యూ షుడ్ గో విత్ సమ్ దట్ హ్యాస్ గుడ్ డిమాండ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఏంటంటే హైలీ డిమాండ్ అంటే హ్యూమన్స్కి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్లో యూనో ఎక్కువ చూస్ చేస్తారు. ఎనీబడి ఇన్ దిస్ గ్రూప్ ఎక్కువగా హ్యూమన్స్ అనేవాళ్ళు ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ని యూస్ చేస్తారు? డైలీ నీడ్స్ అంటే వాట్ ఆర్ ద కేటగిరీస్? వెన్ డైలీ నీడ్స్ అంటే ఇట్స్ అ బ్రాడ్ కేటగిరీ అయిపోతుంది. ఓకే, అండ్ ఫుడ్ అండ్ హెల్త్. ఓకే, బట్ ఏంటంటే ఫుడ్ అండ్ హెల్త్లో కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ అండ్ హెల్త్ కేటగిరీస్కి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. బట్ అప్పుడు ఏం చేస్తాం మనం? కేటగిరీస్ ఎక్కువగానే ఉన్నాయి, బిజినెస్ చాలా హై కాంపిటీషన్ ఉంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు డెవలప్ ఏ వెబ్సైట్ విత్ ఫుడ్ అండ్ హెల్త్ టిప్స్. సో నేను అప్పుడు ఏం చేస్తా, నా వెబ్సైట్ని ఎట్లా నేను ప్రమోట్ చేయగలను? మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. కేటగిరీస్ అనేవి మీరు ఇప్పుడు చెప్పినవన్నీ హై డిమాండ్ ఉన్నాయండి. ఓకే, డిమాండ్ ఉన్నా సరే నేను ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేశాను. ఓకే, నౌ హౌ టు గెట్ మోర్ ట్రాఫిక్ టు మై వెబ్సైట్? ఎస్ఈఓ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, అవన్నీ పక్కన పెట్టండి. బట్ బిఫోర్ దట్ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటది? అంటే మన వెబ్సైట్ అయినా టాప్లో ఇది అవ్వాలి అంటే ఏం చేయాలి మనం? Yeah, proper research, that's fine. Choose less competitive keyword. Excellent, man. Who said this? Mallikarjuna. Okay, very good. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ ద లెస్ కాంపిటీషన్ కీవర్డ్స్. ఓకే, అంటే ఏంటంటే లెస్ కాంపిటీషన్ కీవర్డ్స్ విత్ హై సర్చ్ వాల్యూమ్. అవి మీరు చేయగలిగితే కనుక మీరు ఏ టైప్ ఆఫ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ నిచ్చిని చూస్ చేసుకున్నా సరే, దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ వెరీ ఈజీలీ. ఓకే, యా, క్వాలిటీ. సి గైస్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఎఫిలియేట్ మార్కెటింగ్, ఎస్ఈఓ దేంట్లో సక్సెస్ అవ్వాలి అన్న కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే అవి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ క్వాలిటీ మీన్స్ కంటెంట్ షుడ్ బి వెరీ గుడ్. కంటెంట్ షుడ్ బి క్వాలిటీ, యూనిక్గా ఉండాలి. కంటెంట్ మీరు రాసే కంటెంట్ యూనిక్గా ఉండాలి, స్పామీగా ఉండకూడదు, డూప్లికేట్ అయ్యి ఉండకూడదు, లో క్వాలిటీ ఉండకూడదు. అర్థమైందా? అండ్ మీ వెబ్సైట్ డిజైన్ వైజ్, డెవలప్మెంట్ వైజ్ అవసరం ఉండాలి. అండ్ అండ్ అదర్ వన్ ఈజ్, వాట్ ఈస్ అదర్ వన్, యూనో,
కీవర్డ్స్ అంటే మీరు సర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండి కాంపిటీషన్ లెస్ ఉన్న కీవర్డ్స్ని పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు ఫాలో గూగుల్ స్టాండర్డ్స్ ఎవ్రీ డే వైల్ యూ సెటప్ డిజిటల్ మార్కెటింగ్. ఎస్, క్వాలిటేటివ్. ఎస్, quality maintained, easy to understand. Yeah, yeah. Okay. Yes. Support. Okay. Now the second point. చూడండి, your first point లో చెప్పానా, you choose a niche subject that interests you and you can find plenty to write about the topic. అంటే ఏంటంటే మీకు రీసెర్చ్ చేయగలగాలి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ రాస్తే నా వెబ్సైట్ అనేది టాప్లో వస్తుంది, ఎంత ఎంగేజింగ్గా రాయాలి నా కంటెంట్ అనేది మీకు తెలియాలి. The next one would be create a website, and the website creation is very important. Either it's free or paid. మీరు ఫ్రీగా రాస్తానని చెప్పారు కదా, even also you can create a free website. Okay. ఫ్రీ వెబ్సైట్ ఏదైతే ఉందో యూ కెన్ క్రియేట్ ఎ ఫ్రీ వెబ్సైట్, నాట్ ఎ ప్రాబ్లం. ప్రతిదానికి పెయిడ్ వెబ్సైట్ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. బికాస్ వెన్ యు ఆర్ ఏ స్టార్ట్అప్ దెన్ యూ షుడ్ యూజ్ ఆర్ యూ షుడ్ యూటిలైజ్ ఫ్రీ ప్లాట్ఫామ్స్. ఓకే. అండ్ సో ఇక్కడ మీరు చూడగలిగితే వెబ్సైట్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ వెంచర్. అంటే ఏంటంటే వెబ్సైట్ అనేది ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి మనం పెట్టుకుంటామో ఆ టైప్ ఆఫ్ కేటగిరీ వైజ్ టెంప్లెట్స్ అనేవి, డిజైన్స్ అనేవి చేసుకోగలగాలి. అండ్ ఇట్స్ పాసిబుల్ టు అచీవ్ సేల్స్ వయా సోషల్ మీడియా ఛానల్స్. అంటే ఏంటంటే సోషల్ మీడియా ఛానల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి మీ వెబ్సైట్లో. సోషల్ మీడియా ఛానల్స్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి, ఇవ్వండి ఇట్లా, ఇవ్వండి ఇవి సోషల్ మీడియా ఛానల్స్. ఓకే, ఇలా ఓకేనా. Now, I believe a website is a stronger foundation on which build a sustainable online business model. So, why offline businesses are turning up into online? ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. Why offline business are turning up into online? More user are in online. Nowadays, everyone is using internet, getting sustained in the market and exploring more to reach. We can reach more audience to get customers through world using internet. Offline business is having a limit, but online is no limit. Okay. ఎప్పుడు ఆన్సర్ చెప్పే వాళ్ళు కాదు. గ్రూప్లో ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉన్నారు కదా, ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ అండి, ప్లీజ్. మీరు ఎప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఒక 5 minutes రెస్పాండ్ అవ్వద్దండి. ఎవరు మన మల్లికార్జున్, శాంతి, సునీల్, అన్సర్, రఘునాథ్, మన్విత, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మనోజ్, అమ్రేష్, వీళ్ళే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ ఇంటరాక్ట్. ఐ ఎక్స్పెక్ట్ మోర్ ఆన్సర్స్. ఐ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ ఫ్రమ్ ఎవ్రీ వన్. వాళ్ళు చెప్పినవి కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఎందుకంటే నాకు తెలియాలి కదా మీకు ఎంతవరకు అర్థమవుతుంది అన్నది.
Okay, so nowadays there is more demand to online than offline. Okay, more flexibility, everyone is searching through online, targeting audience. Now online business is user friendly, time saving, can sell goods at inter and intrastate. Okay. uh, can sell goods at inter and intrastate. Okay, more products can sell. Okay, now tell me, which is the best platform చెప్పొద్దు, B2B నా B2Cయా? సో B2Bలో ఎస్ అయితే దాని ఎగ్జాంపుల్ చెప్పండి, B2Cలో అయితే దాని ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. అప్పుడు వెబ్సైట్ అనేది డెవలప్ చేశాను కరెక్టే, బట్ విచ్ కేటగిరీస్ మోర్ ఇంపార్టెంట్ to get more money through affiliate marketing or through digital marketing? Okay, so many people are telling that B2C only. Okay, but because we can find more audience. Okay, so I oppose that. B2B is, with help of B2B we can earn more money compared to B2C. How many people agree? See guys, ప్రతి ఒక్కరు అనుకుంటారు B2C వెబ్సైట్స్ కి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. దట్స్ కరెక్ట్, బట్ ఓకే, సో B2B ప్లాట్ఫామ్స్ లో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ వన్స్ యూ గెట్ సేల్ ఫ్రమ్ B2B. అంటే ఏంటంటే ఇప్పుడు B2Bలో ఒక ప్రోడక్ట్ కనుక మీరు సెల్ చేయగలిగితే ఈజీగా రిమైనింగ్ సేల్స్ చేసేయచ్చు. బట్ B2C అలా కాదు. ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ యూ కెన్ సెల్ సేమ్ ఫోన్ టు ఎవ్రీ వన్, రైట్? సో B2B ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సెల్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, సో B2Bలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు B2Bలో ఏంటంటే లాంగ్ రన్. ఎస్ కరెక్ట్, ఎవరు చెప్పారు ఇది? యా, మాన్విత. ఎస్, B2B ఈజ్ ఎ లాంగ్ రన్ అనమాట. అంటే ఏంటంటే ఒక్కసారి కనుక మీరు స్టార్టింగ్లో ఒక ప్రోడక్ట్ కనుక సెల్ చేయగలిగితే దెన్ మీకు లిమిటేషన్ అనేది ఉండదు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక ఫోన్ ఉంది, iPhone 6 ఉంది. ఇప్పుడు iPhone 6 అనేది లిమిటెడ్ వర్షన్ వరకే పెడతాడు. సో దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దెన్ యూ కెన్ ప్రమోట్ అదర్ వెబ్సైట్. బట్ ఇది అలా కాదు. B2B ఏంటంటే ఇఫ్ యూ కెన్ కమ్ అప్ ఫర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సుమో పేరోల్, విచ్ ఐ యూజ్ ద ప్లాట్ఫామ్ కాల్డ్ పేరోల్ సిస్టమ్. లేదు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఐటీ హబ్ తీసుకుందాం, ఇట్స్ B2B నెట్వర్క్. ఓకే, సో మీ 150 మెంబర్స్లో ఎవరైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ కనుక తెచ్చారు అనుకోండి, విచ్ కాస్ట్ అరౌండ్ పర్ మంత్ 1 lakh ఉంది. నేను ఏం చెప్తా, సో టేక్ 30% ఆఫ్ ప్రాజెక్ట్ అంటే 30,000 రూపీస్ నీకు వస్తున్నాయి అవుట్ ఆఫ్ 1 lakh రూపీ. దెన్ అప్పుడు ఏం చేస్తారు, దెన్ డెఫినెట్లీ యూ ఫోకస్ ఆన్ B2C. ఒక మొబైల్ అమ్మితే ఎంత వస్తుంది, 1000 రూపీస్ వస్తుంది. అదే ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఎంత వస్తుంది, 30,000 రూపీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో యు ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 300%, రైట్? అవునా? ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ B2B.
గైస్ అర్థమైందా? బికాస్ B2B the decision makers are few, but if you maintain the relationship in a professional way with B2B owners, then you can get more chances to earn the money in B2B platforms. Did you guys understand my thing? అంటే నేను ఇప్పుడు చెప్పేదానికి అగ్రీ అవుతారా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Okay, fine. So before you create a website for your affiliate marketing business or anything, you should know the facts of the website, అంటే డిజైన్ వైజ్ కానీ, డెవలప్మెంట్ వైజ్ కానీ, కంటెంట్ వైజ్ కానీ, అండ్ సోషల్ మీడియా వైజ్ కానీ. ఓకే, స్ట్రాంగ్ ఫౌండేషన్ బిలీవ్ చేయాలి, అప్పుడే మీరు స్టెప్ 2ని కంప్లీట్ చేయగలరు. దెన్ నౌ ఇమీడియట్లీ గో ఫర్ స్టెప్ 3. ఓకే, ఈ స్టెప్ 3లో రైట్ కంటెంట్ అండ్ రివ్యూస్. చూడండి, యువర్ వెబ్సైట్ మస్ట్ హ్యావ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్. అంటే ఏమంటున్నాడంటే యువర్ వెబ్సైట్ మస్ట్ హ్యావ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ ఫర్ యువర్ బిజినెస్, either ఇట్స్ అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ రివ్యూస్. అంటే లెట్స్ సే ఈ-కామర్స్ వెబ్సైట్స్ తీసుకుంటే, ఓకే, ఈ-కామర్స్ వెబ్సైట్స్లో ఏం చేస్తాం, రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ చూస్తే చాలా మంది ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తారు. సో నౌ టెల్ మీ, హౌ మెనీ పీపుల్ పర్చేస్ ద ప్రోడక్ట్ వితౌట్ సీయింగ్ ద రివ్యూస్? రివ్యూస్ చూడకుండా ప్రోడక్ట్స్ ఎంతమంది పర్చేస్ చేస్తారు ఈ-కామర్స్ స్టోర్స్లో? నన్, వెరీ లెస్, 40 to 50. ఓకే, ఆబ్వియస్లీ నన్. అర్థమైందా? అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ద రివ్యూ సిస్టమ్ పీపుల్ కెన్ స్టార్ట్ ఎంగేజింగ్ విత్ యువర్ బ్రాండ్. If you don't have any reviews on your particular brand, then definitely no one can purchase your services or products. ఎందుకు ప్రతి వెబ్సైట్లో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ మై వెబ్సైట్ అండి, డిస్లైట్ హబ్లో నేను హోమ్ పేజ్లో నా క్లయింట్స్ టెస్టిమోనియల్స్ రాశారు. ఓకే, అరౌండ్ నేను ఒక 3 రివ్యూస్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూడగలిగితే వై ఐ మెన్షన్ ద రివ్యూస్ హియర్, మీరు ఇక్కడ చూసారు హ్యాపీ క్లయింట్స్ అని పెట్టాను మీకు. యా, మీరు ఇక్కడ చూడగలిగితే actually these are my clients, Santi, Veses, and Om. So these are my clients from different countries actually. Okay, so we worked with these guys from last 1.5 year. Okay, now చూడండి, అంటే వాళ్ళ పర్సనల్గా రాసిన రివ్యూస్, ఈ రివ్యూస్ రాసి చూసిన వాళ్ళకి న్యూ క్లయింట్ ఎప్పుడైనా సరే కన్వర్ట్ అవుతాడు ఈజీగా. వాళ్ళు ఏం రాశారు అంటే జనరిక్ వేలో రాశారు, డిజిటల్ హబ్ team has helped us to improve our business revenue with a detailed strategical action plan. So happy and impressed. I strongly recommended. Good luck team అని చెప్పేసి ఆయన పంపిన రివ్యూనే మేము ఇక్కడ పెట్టాం. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు పంపింది కాకుండా మాకు నచ్చింది పెట్టాం అనుకోండి, ఎప్పుడైనా క్లయింట్ ఇట్లాంటివి చూసాడు అనుకోండి రివ్యూస్, సో దే మైట్ ఫ్లాగ్ అవర్ వెబ్సైట్, లేదంటే వాళ్ళ ఓన్ ప్రొఫైల్స్లో మమ్మల్ని ట్యాగ్ చేసి పెడతారు. సో ఇట్స్ అ ఫేక్ రివ్యూ, దే ఓన్లీ హ్యాస్ రిటర్న్ ద రివ్యూ అని. అర్థమైందా? అండ్ ఇలా మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రివ్యూస్ అనేవి మాకు ఈవెన్ ఫేస్బుక్లో చూడండి మీరు ఎక్కడైనా. సో వీ గాట్ గుడ్ రివ్యూస్ యాజ్ వీఆర్ B2B. ఓకే,
సో అట్లాగే ఈ ట్రావెల్ టు వైజాగ్ కూడా వీ స్టార్ట్ ఇంప్రూవింగ్ ద రివ్యూస్. అర్థమైందండి? సో రివ్యూస్ హెల్ప్స్ ఏ లాట్ ఫర్ ద బిగ్ affiliate marketing business. Your website must have informative content and product or service reviews for your customers. And if you can write article that can help the audience you are targeting, you will give yourself every chance of ranking highly in the search engines. అంటే ఏంటంటే మీరు రాసే కంటెంట్ ఎట్లా ఉండాలంటే టార్గెటెడ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ పీపుల్ కెన్ స్టార్ట్ ఎంగేజింగ్ విత్ యువర్ కంటెంట్. ఓకే, నౌ main features that search engines are looking for in it, your written articles. In first నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా, క్వాలిటీ ఇన్ఫర్మేషన్, లెంత్ ఆఫ్ కంటెంట్. అంటే మీరు అడగొచ్చు, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రావెల్ టు వైజాగ్ అనే వెబ్సైట్లో టాప్ 10 హిడెన్ ప్లేసెస్ కంటెంట్ చూస్తే వీ హ్యావ్ రిటర్న్ ఆల్మోస్ట్ 2500+ కంటెంట్. ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మీరు కనుక కౌంట్ చేస్తే, ఎప్పుడైనా కౌంట్ చేయాలనిపిస్తే ఇవన్నీ ఏంటంటే అరౌండ్ ఒక 2500 వర్డ్స్ అనమాట కంటెంట్స్ ఇవి. సో లెంతీ కంటెంట్స్ అంటే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయి ఉండాలి, లెంతీగా ఉండాలి. ఎందుకు అంటే కంటెంట్ అనేది ఏంటంటే ఒక ఫుడ్ లాంటిది అనమాట. మన బాడీకి ఫుడ్ ఎలాగో ద సేమ్ వే సర్చ్ ఇంజన్స్కి ఫీడింగ్ ఏంటంటే ఇట్లాంటి బ్లాగ్స్, వెబ్సైట్స్, కంటెంట్, ఇమేజెస్, వీడియోస్ అనమాట. అర్థమైందా? సో దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ affiliate marketing. Okay, now go for the step 4. సో స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 1లో కేటగిరీ ఫిల్అప్ చేశారు, స్టెప్ 2లో వెబ్సైట్ బిల్డ్ చేశారు, స్టెప్ 3లో వచ్చేసి కంటెంట్, రిచ్ కంటెంట్ బిల్డ్ చేశారు, క్వాలిటీ కంటెంట్ బాగుంది, సోషల్ మీడియా ఇంటిగ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. దెన్ గో ఫర్ స్టెప్ 4. సో యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఓకే, సో లాట్ ఆఫ్ ట్రాఫిక్ అంటే ఏంటి? సో ఈ ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్కి టిల్ నౌ వీ గాట్ 700 యూజర్స్. సో అంటే ఏంటంటే దిస్ వే వీ కెన్ ఇంప్రూవ్ ద యూజర్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద యూజర్స్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద affiliate program. Affiliate program అంటే ఎట్లా చూపిస్తాం మీకు. చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఓకే ఫర్ ఎఫ్లియేటర్స్, ఎవరైతే ఎఫ్లియేట్ మార్కెటింగ్ ఎవడైతే చేస్తాడో వాడిని ఎఫ్లియేటర్ అంటారు. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎఫ్లియేటర్స్ ఈజ్ ఎఫ్లియేట్ ప్రోగ్రామ్స్ వితౌట్ విచ్ దెర్ ఈజ్ నో ఇన్కమ్. అర్థమైందా? సో యువర్ నెక్స్ట్ టాస్క్ ఈజ్ టు జాయిన్ ఎఫ్లియేట్ ప్రోగ్రామ్స్ ఇన్ యువర్ రిచ్. అంటే ఎఫ్లియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే మీ వెబ్సైట్ ఏ కేటగిరీకి సంబంధించింది, ఆ పర్టికులర్ కేటగిరీ సంబంధించిన దీంట్లోనే మీరు ఎఫ్లియేట్ అవ్వాలి తప్ప, ఇప్పుడు నేను వచ్చేసి అన్ని కేటగిరీస్ ఉన్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేటప్ సైట్ ఉంది, ఆ సైట్ వచ్చేసి టెక్నాలజీ, నేను అక్కడికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తాను అంటే నేను ఎఫ్లియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ అయినప్పుడు డెఫినెట్గా నన్ను రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? సో అంటే మీరు ఏం చేయాలి? యూ షుడ్ ఆల్వేస్ జాయిన్ ఇన్ ఏ రిలవెంట్ ఎఫ్లియేట్ నెట్వర్క్ ప్రోగ్రామ్స్. ఇఫ్ నాట్ దే మైట్ రిజెక్ట్ యూ పర్మనెంట్లీ. ఓకే, అండ్ ఎఫ్లియేట్ నెట్వర్క్స్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మర్చెంట్స్ టు రన్ దేర్ ఎఫ్లియేట్ ప్రోగ్రామ్స్ ఇంటర్నల్లీ. ఓకే, అంటే ఏంటంటే ఎఫ్లియేట్ నెట్వర్క్స్ ఉంటాయి, ఎఫ్లియేట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. లేదు అంటే ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్కైనా వెళ్ళండి, దాంట్లో బికమ్ ఎన్ ఎఫ్లియేట్ ఆర్ బికమ్ ఏ రీసెల్లర్ అనే ఆప్షన్ ఉంటే దెన్ హ్యాపీలీ యూ కెన్ జాయిన్. అర్థమైందా? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. అమెజాన్ ఆల్రెడీ చూపించింది. ఓకే, గోడాడీకి వెళ్దాం. గోడాడీ ఈజ్ వెబ్సైట్ డొమైన్. ఓకే, సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటది. ఓకే, ఇక్కడ మీకు పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అని ఉందా, ఎఫ్లియేట్ రీసెల్లర్. ఓకే, ఎఫ్లియేట్ ప్రోగ్రామ్స్కి రీసెల్లర్ ప్రోగ్రామ్స్కి డిఫరెన్సెస్ చెప్తా. అంటే చూడండి, ఇక్కడ మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే బికమ్ ఎన్ ఎఫ్లియేట్ ఆర్ బికమ్ ఎన్ అసోసియేట్, బికమ్ ఏ పార్ట్నర్,
ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్తో ఒక్కొక్క వెబ్సైట్ వాడు ఉంటాడు అనమాట. ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే యూ షుడ్ నో. చూడండి ఇక్కడ నేను మీకు డీటెయిల్డ్గా ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ గైస్ ఒక ఎఫ్లియేట్ ప్రోగ్రామ్ని మనం ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది. ఎందుకంటే మీరు యూ కెన్ సెల్ ద డొమైన్స్ టు ఎనీ వన్. అంటే మీ ఎఫ్లియేట్ లింక్ ద్వారా కనుక గోడాడీ నాట్ ఓన్లీ గోడాడీ, మీ ఎఫ్లియేట్ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే డొమైన్స్ కానీ మీరు ఎక్కడైతే జాయిన్ అవుతారో అవి, సో దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ఫర్ ఎవ్రీ సేల్ ఆన్ గోడాడీ. అర్థమైందా? నౌ చూడండి, ఎఫ్లియేట్ ప్రోగ్రామ్ ఎర్న్ క్యాష్ ఫ్రమ్ సేల్స్ వెన్ యూ ప్రమోట్ గోడాడీ ఆన్ యువర్ సైట్. అంటే నాకు వెబ్సైట్ ఉంటే దాని ఐ కెన్ choose from a wide selection of banner and text ads that fit your website. అంటే ఇప్పుడు మన ట్రావెల్ టు వైజాగ్ సైట్ తీసుకుందాం. సో నాకు ఎక్కడెక్కడ యాడ్స్ వస్తాయి, ఇక్కడ రావచ్చు. ఓకే, అండ్ విత్ ఇన్ ఇక్కడ పెద్ద యాడ్ రావచ్చు. అర్థమైందా? ఇవన్నీ కూడా యాడ్ ప్లేస్మెంట్స్ అనమాట. ఇలా నేను ఎక్కడైనా సరే యాడ్ ప్లేస్మెంట్స్ అనేవి పెట్టచ్చు, రైట్? ఇవ్వండి ఫుటర్లో కానీ ఎక్కడైనా. సో అలా ఏంటంటే ఎఫ్లియేట్ మార్కెటింగ్ జాయిన్ అయిన తర్వాత యాడ్స్ అనేవి పెట్టాలి అన్నట్టు. సో నో కాస్ట్ ఆర్ మినిమం పర్చేజెస్, యూ హ్యావ్ నథింగ్ టు ఎల్స్. అంటే మీరు ఎఫ్లియేట్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత వన్స్ మీరు అప్రూవ్ అయింది అంటే దాన్ని డెఫినెట్గా మీరు వాటి కొన్ని బ్యానర్స్ ఇస్తాడు, కొన్ని టెక్స్ట్ ఇస్తాడు, వాటిని ప్రమోట్ చేయడమే. మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో ప్రమోట్ చేస్తారు, లేదంటే నార్మల్గా ప్రమోట్ చేస్తారు. ఓకే, అండ్ నౌ ఎర్న్ కాంపిటేటివ్ కమిషన్స్ మేడ్ త్రూ యువర్ ఎఫ్లియేట్ లింక్. నేను ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ ఇదంతా. నౌ చూడండి, వీఆర్ హానర్డ్ సారీ సో వీఆర్ హానర్డ్ టు బి రికగ్నైజ్డ్ బై కమిషన్ జంక్షన్. సో కమిషన్ జంక్షన్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఎఫ్లియేట్ నెట్వర్క్ వెబ్సైట్. అంటే ఏంటంటే ఎఫ్లియేట్ కమిషన్ జంక్షన్లో వీడు జాయిన్ అయ్యాడు అనమాట. అంటే అడ్వర్టైజర్ ఆఫ్ ద ఇయర్. సో కమిషన్ జంక్షన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫ్లియేట్ నెట్వర్కర్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. చూడండి, ఎర్న్ ఎక్స్ట్రా క్యాష్ విత్ యువర్ బ్లాగ్, వెబ్సైట్ ఆర్ ఈమెయిల్ న్యూస్ లెటర్స్. ఇందాక ఎవరో అడిగారు, సార్ నాకు వెబ్సైట్ లేదు కదా, ఎట్లా నేను చేయాలి అని. సో వెబ్సైట్ లేని వాళ్ళకి బ్లాగ్, అది కూడా లేని వాళ్ళకి ఈమెయిల్, అది కూడా లేకపోతే వాట్సాప్. మీ దగ్గర అది కూడా లేదు అంటే దెన్ యూ కెన్ యూజ్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, నౌ మేకింగ్ మనీ యాజ్ అన్ ఎఫ్లియేట్ ఈజ్ ఎ స్నాప్. జస్ట్ ప్లేస్ వన్ ఆఫ్ అవర్ బ్యానర్స్ or links where your visitors, customers and friends will see it, and you will earn cash on every quality sale. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే మీరు చేయాల్సినంత ఒకటే, జాయిన్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే ప్రమోట్ చేసి ఒక సేల్ చేస్తారో దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ అని చెప్తున్నాడు. చూడండి, వాట్ ఈస్ అన్ ఎఫ్లియేట్ ప్రోగ్రామ్, వాట్ షుడ్ ఐ లుక్ ఫర్ అన్ ఎఫ్లియేట్ ప్రోగ్రామ్, team up with the world's largest register. So itla anamata, choose your option, place your ad, earn your commissions, type of banners anamata. చూసారు, నేను ఇప్పుడు చెప్పాను కదా వెబ్సైట్ లో లేడర్ బోర్డ్, రెక్టాంగిల్, స్క్వేర్ యాడ్, టైప్స్ ఆఫ్ యాడ్స్ అనమాట. ఇవన్నీ ఇవ్వండి టైప్స్ ఆఫ్ యాడ్స్. ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో వన్స్ మన ఎఫ్లియేట్ అవ్వగానే ఇలా కనిపిస్తాయి అనమాట మనకి. చూసారా, రెక్టాంగిల్ యాడ్, స్క్వేర్ యాడ్స్, ఇవ్వండి ఇట్లా. హోప్ యూ అండర్స్టాండ్ గైస్, రైట్? అండ్ నౌ రీసెల్లర్ గురించి రేపు చెప్తాను, డీటెయిల్ ప్రోగ్రామ్ అంతా రేపు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ ఈ స్టెప్ 4లో ఇట్ మేక్స్ అన్ ఇంక్రెడిబుల్ ఆపర్చునిటీ ఫర్ ఎఫ్లియేట్ మార్కెటర్స్ యాజ్ మెనీ మర్చెంట్స్. ఎస్, ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ గోడాడీ, రైట్? అండ్ నౌ స్టెప్ 5 is it's something about మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎస్ఈఓ ర్యాంకింగ్ ప్రాసెస్. చెప్పాను కదా, ఎస్ఈఓ అనేది మీరు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఎంత నేర్చుకున్నా సరే ఎస్ఈఓ అనేది మీ వెనకతలు వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాడ్ లింక్స్ కాన్సెప్ట్ అనమాట. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎస్ఈఓ ర్యాంకింగ్ ప్రాసెస్ ఫర్ ఈచ్ పోస్ట్ యూ క్రియేట్ ఈజ్ యాడింగ్ లింక్స్ విత్ ఇన్ యువర్ కంటెంట్. ఓకే, ఈ ట్రావెల్ టు వైజాగ్ సైట్లో ఒక 3 to 6 months అయిన తర్వాత బిజినెస్ ఓనర్స్ అనే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మా వెబ్సైట్ అనేది 6 monthsలో పాపులర్ అవుతుంది అండ్ టాప్ 1లో తెస్తాం కాబట్టి
ఎందుకంటే వీఆర్ ఎ టీమ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్, దెన్ డెఫినెట్లీ వీ కెన్ గెట్ దిస్ వెబ్సైట్ ఆన్ టాప్ ఆఫ్ గూగుల్ ఫర్ షూర్ విత్ ఇన్ 3 to 6 months. తెచ్చిన తర్వాత ఏం చేస్తాం, సో బిజినెస్ ఓనర్స్ అనేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇట్లా కెన్ యూ ప్లీజ్ యునో కుడ్ యూ ప్లీజ్ పుట్ మై వెబ్సైట్ లింక్ విత్ ఇన్ యువర్ కంటెంట్, ఆర్ కుడ్ యూ ప్లీజ్ యాడ్ అవర్ వెబ్సైట్ ఇమేజ్ ఆన్ యువర్ బ్యానర్. అంటే ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట వాటిని. ఇది ఏంటంటే నాన్ క్లిక్కేబుల్, సో ఎవరు క్లిక్ చేసినా సరే ఇది ఒక 1 month వరకు ఒక యాడ్ పెడతాం. అర్థమైందా? సో వాడు అదే చెప్తున్నాడు క్లియర్గా. ఓకే, internal links, text links directed to the other post or you have created within your website. Not only do these provide navigational guidance for your audience, but they offer ranking juice for your website. అంటే అలా వేరే వేరే వాళ్ళ లింక్స్ కానీ వేరే వాళ్ళ ఇమేజెస్ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల వాట్ యూ గెట్ అంటే యూ గెట్ మోర్ బ్రాండింగ్, యూ గెట్ మోర్ లింక్స్, యూ గెట్ మోర్ సేల్స్, you get more, finally backlinks. Backlinks help you to get on search engine visibility in a popular way. Okay, this is what step 5. And finally step 6 is be consistent and persistent. Since you have set up a website, you're writing great informative content with internal and external links. You need to have accounts created with affiliate networks with several approved affiliate programs. అంటే ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ సెవరల్ affiliate programs, నాట్ ఓన్లీ గోడాడీ లాంటి సైట్స్ చాలా ఉన్నాయి. యూ హ్యావ్ టు గో అండ్ జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, నేను ఇక్కడ కంటెంట్ రాస్తా టెక్నాలజీలో విచ్ ఈస్ ద బెస్ట్ హోస్టింగ్ వెబ్సైట్ అని చెప్పేసి రాస్తాను. అందులో అన్ని లింక్స్ పెడతా, అన్ని affiliate లింక్స్ పెడతాను. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాటి మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తాడు. సో ఏది క్లిక్ చేసినా, ఎవడు ఏ లింక్ నుంచి పర్చేస్ చేసినా, then I can start earning money from affiliate marketing. Okay, and you have affiliate links added to product reviews and all seems to be running as expected. అంటే ఏంటంటే ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సర్వీసెస్ ఉంటాయో దెన్ ఇలా మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఎంజాయ్ ద ఫ్రూట్స్. Your website is well established and you are consistently making multiple sales every day. Let's say each morning you have made hundreds of dollars and enjoy your success. And ఏంటంటే you have to put quality content, you have to put, you have to do some research and research. It only the key success of your digital business. If you don't know the research, then definitely you are going to fail in this affiliate marketing or digital marketing. Okay, and finally freedom to travel, more time with family overnight. అంటే ఏంటంటే మీరు affiliate marketing కనుక ప్రాపర్గా ఫిక్స్ చేస్తే మాత్రం దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ వెరీ ఈజీలీ. అండ్ ఫైనల్లీ ఈ affiliate మార్కెటింగ్ని మీరు ఒక కెరియర్గా కాదు, మీరు ఒక బిజినెస్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇంకా డీటెయిల్డ్ వేలో రేపు చెప్తాను. క్లాస్ మొత్తం ఇంకా డీటెయిల్డ్గా చాలా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయండి. హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ సెషన్ గైస్. సో అందరికీ అర్థమైతే ప్లీజ్ సే ఎస్. డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ రేజ్ ద డౌట్స్ అండి, నో ప్రాబ్లం. సో ప్లీజ్ రైజ్ ద డౌట్స్ అండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. హౌ టు సెల్ ద డొమైన్. ఓకే, ఈ హౌ టు సెల్ ద డొమైన్ అనేది ఏంటంటే రేపు ఒక affiliate మార్కెటర్ దీంట్లో జాయిన్ అవుతా. ఓకే, రేపు డీటెయిల్డ్గా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది ఏంటంటే మీకు ఒక డీటెయిల్ డాష్బోర్డ్, థియరటికల్ డాష్బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు అంతా కూడా affiliate మార్కెటింగ్లో ప్రాక్టికల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చేస్తూ ట్రావెల్ టు వైజాగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తానో చూపిస్తాను మీకు. ఓకే, ఆన్సర్ క్లియర్? అంటే హౌ టు సెల్ ద డొమైన్ అని అడిగారు కదా, డొమైన్ ఎట్లా సెల్ చేయడం అంటే ఏంటంటే affiliate మార్కెటింగ్ కింద జాయిన్ అవుతాను కదా నేను. గోడాడీలో జాయిన్ అయిన తర్వాత
హౌ టు సెల్ ద డొమైన్ అనే ఆప్షన్ ఉంది కదా. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడైతే నేను జాయిన్ అవుతానో వాడు ఒక లింక్ ఇస్తాడు. ఆ పర్టికులర్ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు అనుకోండి, అంటే మీ ఫ్రెండ్సే ఉన్నారు, దే వాంట్ టు స్టార్ట్ సమ్ బిజినెస్ ఇన్ ఆన్లైన్. సో మీరు ఏమంటారు, హే బెటర్ యూ గో విత్ దిస్ వెబ్సైట్ డొమైన్ రా బికాస్ ఇట్స్ సో చీప్ అంటారు. బట్ వాళ్ళకి తెలియదు ఇట్స్ ఎఫిలియేట్ లింక్ అని. అర్థమైందా? సో ఈ ఎఫిలియేట్ లింక్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కనుక పర్చేస్ చేస్తే దెన్ యూ కెన్ స్టార్ట్ గెటింగ్ కమిషన్స్. హ్యావ్ యూ క్లియర్? ఓకే, అవసరం మ్యామ్. స్టిల్ ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు, నేను ఎవరికైనా డౌట్స్ క్లియర్ చేయగలను. Drop shipping, it's a different concept. Maybe I discuss on 20 seconds చెప్తా ఇది కాన్సెప్ట్. ఎనీబడి, ఎనీ డౌట్స్? గైస్ డౌట్స్ ఎవరికి లేవా? ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ హౌ టు క్రియేట్ ద యాడ్. మన యాడ్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు యాడ్స్. అవి జస్ట్ ఆ లింక్స్ తీసుకెళ్ళి పెట్టుకుంటే మన వెబ్సైట్లో ఆటోమేటిక్గా యాడ్ అనేది పుష్ అయిపోతుంది. Okay, fine. So guys, hope you understand today's session. So I'm going to have a great day guys. People are asking me another doubt. Some of the people using ad blocks, then how our ad will shows. Is there any options? Yes, there are many options. I definitely help you this one. Okay, by tomorrow, Sunil, I'll explain you detailed way tomorrow. Okay. Okay, guys. Thank you so much. Thanks for your time. Have a great day. Bye bye.